లోక్సభకు వచ్చిన ఎన్నికల పుణ్యమా అని రాహుల్ గాంధీ గారి పోర్ట్ఫోలియో వివరాలు భారతదేశం మొత్తం తెలుసుకోగలిగింది. ఆయనకి రాజకీయాల్లో ఉండే అవకాశాల గురించి చర్చించేంత పరిణితి మనకు లేకపోయినా ఆయన పోర్ట్ఫోలియో గురించి 2 మాటలు మాట్లాడుకోవటం, అందులో ఆయనకు మనమేమైనా సూచన చేయగలమేమో పరిశీలించటం సమంజసం అనిపిస్తుంది. ఎవరికైనా సలహా ఇవ్వాలన్నా, సూచన చేయాలన్నా మన సలహాలతో వారు నడిచినట్లయితే గతంలో ఏమాత్రం అధిక ప్రయోజనం ఉండేదో కూడా చెప్పవలసిన అవసరం చెప్పేవారికి ఉంటుంది. ఎన్నో వేల మందికి పోర్ట్ఫోలియోలను అనలైజ్ చేసి వారి పోర్ట్ఫోలియోలలో వీక్నెస్ ఏంటో చెప్పడమే కాకుండా ప్రూవ్ చేసిన ప్రాసెస్ ఫాలో అయ్యి ఉన్నట్లయితే ఏమాత్రం అదనంగా వారికి లాభం గత కొన్ని సంవత్సరాల్లో వచ్చేదో వివేకం చెబుతూ వస్తోంది. ఆయన అడగకపోయినా కనీసం పోర్ట్ఫోలియోలోనైనా కొద్దిగా సహాయం చేయాలని అటువంటి ఆలోచనతో ఈ పోర్ట్ఫోలియోను కూడా ఒక్కసారి రివ్యూ చేయడం జరిగింది. ఇప్పుడు ఒక్కసారి ఆ పోర్ట్ఫోలియోలో ఉన్న 24 షేర్స్ని చూసినట్లయితే అందులో 9 షేర్లు ఆమోదయోగ్యమైనవి కాదు అని మనకు తెలుస్తుంది. అంటే వెంటనే కాకపోయినా సమయం చూసి అమ్మవలసిన షేర్లుగా తెలుస్తోంది. రాహుల్ గాంధీ పోర్ట్ఫోలియోలో ఉన్న స్టాక్ యొక్క ఎర్నింగ్స్ పరిశీలించినట్లయితే వాటి యొక్క టోటల్ ఎర్నింగ్స్, అంటే ప్రతి స్టాక్ యొక్క ఎర్నింగ్స్ని కూడితే వచ్చే టోటల్ ఎర్నింగ్స్ 2023 డిసెంబర్లో పూర్తయిన ట్రైలింగ్ 12 మంత్స్కి అంతకు ముందు ఉన్న ట్రైలింగ్ 12 మంత్స్ కన్నా కేవలం 3% మాత్రమే పెరిగినట్లు కనపడుతోంది. అది నిఫ్టీ కన్నా తక్కువ, అలాగే మిడ్ క్యాప్ కన్నా పోలిస్తే మరింత తక్కువ. పైగా ఆ పోర్ట్ఫోలియో యొక్క ప్రైస్ ఎర్నింగ్స్, అంటే ఈ పోర్ట్ఫోలియో యొక్క ప్రైస్ ఎర్నింగ్స్ రేషియో 42.47గా ఉండటంతో ఇండెక్స్ కన్నా మెరుగైన లాభాలు రావటం ఎంత కష్టమో ఇట్లే అర్థమవుతుంది. జరిగిన పొరపాట్లను, చేసిన తప్పులను సరిదిద్దుకున్నప్పుడే రాజకీయాల్లో ఎదగటమైనా పోర్ట్ఫోలియో నుండి మెరుగైన లాభాలను సంపాదించటమైనా సాధ్యమవుతుంది. రాహుల్ గాంధీకి రాజకీయాల మూలంగా తీరిక ఉండదు కాబట్టి ఈ పోర్ట్ఫోలియోని గత 4 సంవత్సరాలుగా ఒకే రకంగా హోల్డ్ చేస్తున్నట్లుగా భావిస్తూ ఆ కాలంలో ఇదే పోర్ట్ఫోలియో ఏమాత్రం పెరుగుదల చూపించిందో చూపే ప్రయత్నం కూడా చేశాం. ఆ సమయంలో ఈ పోర్ట్ఫోలియో సంవత్సరానికి 25.43% చొప్పున పెరిగి సాధారణ ఇన్వెస్టర్లకి బాగానే పెర్ఫామ్ చేసినట్లుగా అనిపించవచ్చు. ఆ పోర్ట్ఫోలియోలో వచ్చిన అభివృద్ధి 2.67 crores కూడా మంచిగానే అనిపించవచ్చు. అయితే అదే సమయంలో ప్రాసెస్లని ఆధారం చేసుకుని మేనేజ్ చేసి ఉన్నట్లయితే ఆయన పోర్ట్ఫోలియోలో వచ్చి ఉండవలసిన లాభం 7,67,00,000. అంటే ప్రాసెస్ని నమ్మకుండా కొని అట్టే పెట్టుకోవటం మూలంగా ఆయన కోల్పోయిన లాభం అక్షరాల 5 కోట్ల రూపాయల కన్నా ఎక్కువ. అంటే ఆయన పోర్ట్ఫోలియోలో వచ్చిన 25.43% బదులు ఏమాత్రం శ్రమకి లోను కాకుండా, ఆదుర్దాకి గురి కాకుండా 52.28% లాభం సంపాదించగలిగే అవకాశం ఉండిందన్నమాట. స్క్రీన్ పైన ఉన్న గ్రాఫ్ చూసినట్లయితే 2020 ఏప్రిల్ మొదలుకొని ఇప్పటి వరకు కనీసం ఒక్కసారి కూడా ఆ పోర్ట్ఫోలియో ప్రాసెస్ కన్నా మెరుగైన పెర్ఫార్మెన్స్ ఇచ్చిన దాఖలాలు లేవు. రాజకీయ నిర్ణయాలని ప్రభావితం చేసే అవకాశం మనకు లేకపోవచ్చు, కానీ ఆయన పోర్ట్ఫోలియోని మెరుగైన మార్గంలో నడిపించగలిగిన ప్రాసెస్లు ఉన్నాయి. అవి దేశంలో ఎంతోమందికి ఉపయోగపడుతున్నాయని ఇప్పటికైనా ఆయన గమనించినట్లయితే కనీసం పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్లోనైనా మెరుగైనటువంటి రాబడి సంపాదించగలరు అని ఆశిద్దాం. విష్ హిమ్ ఆల్ గుడ్ లక్.